మన ఎదుటొంచబడిన దేవుని యొక్క శరీరము ఆయన రక్తములో చేయవేయటానికి ముందుగా మరి కొన్ని అంశ భాగాలు మనం ఈ రోజున చూసుకొని ధ్యానం చేసుకొని ఇక్కడ నుండి మనం వెళ్ళేవారిగా మనం ఉందాం. మరి సత్యము గురించి ధ్యానం చేసాం. ఇప్పుడు అసత్యము, మనము ఏ సందర్భంలో మోసపడుతున్నాం, ఎక్కడెక్కడ మోసపడేవారిగా ఉంటాము అనే కొన్ని అనుభవాల్ని మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మోసము దుష్టుల నుండి వచ్చింది. ఈ మోసం చేసే ఆలోచన దుష్టు నుండి వచ్చేది అన్నమాట. సత్యము దేవుడైతే అసత్యము దుష్టుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక 5 సందర్భాల్లో మనం ఈ రోజున ధ్యానం చేసుకున్నాం. 5 సందర్భాలు. ఈ మోసము ఏ సందర్భాల్లో దేవుని బిడ్డను మోసం చేస్తూ వస్తారు, మోసం చేయటం వల్ల ఏమేమి సంపాదించుకుంటారు అనే అనుభవాల్ని మనం ఈ రోజున కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 36వ కీర్తన 3వ వచనం, 36 3వ వచనం చదువుదాం. మనం అందరం కలిపి చదువుదాం. 36:3. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదము. చూడండి, బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. చూడండి, మరొకసారి ఈ మాటను మళ్ళీ చదువుదాం అర్థమయ్యేటట్లుగా. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదము, బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు. దేవుని సరగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి నడిచినట్లయితే మనము నిత్య జీవానికి వెళ్తాం, కానీ సాతాను యొక్క మాటల ప్రకారంగా మనం నడిచినట్లయితే నిత్య నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోయే వారిగా ఉంటామని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇంకొక వచనం కానీ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. చూడండి, ఎలా మోసం చేస్తారు అనేది మాట గురించి 12వ అధ్యాయము ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక మాట చూద్దాం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. వాళ్ళు ఏం చేస్తారంటే నీతిమంతులు న్యాయమైన మాటలు మాట్లాడతారు. అయితే భక్తిహీనులు చెప్పు ఆలోచన ఎలాంటిదట? మోసకరం. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మోసకరమైనవిగా ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా చాలా విషయాల్లో ఆలోచనలతో వంచనతో మోసపోయేవారిగా ఉంటున్నాం. ఆలోచన వంచన. నిజంగా చాలామంది ఏం చేస్తారంటే ఈ ఆలోచన ద్వారా మన మోసపరిచేవారిగా ఉంటారు. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నాడంటే కీర్తన గ్రంథం 1:1-2 వచనాల్లో మాట్లాడుతూ వస్తున్నాడు. అది అర్థమైందండి. ఇక్కడ మనం చేయకూడని పని ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. వాళ్ళ ఆలోచన చొప్పున మనం ఎప్పుడు కూడా నడిచేవారుగా మనం పాపుల మార్గం ఏం చేయకూడదు? నిలవకూడదు. తర్వాత అపహాసులు కూర్చుని చోట కూర్చోకూడదు. అందుకనే ఎప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము అంటే మామూలుగా అనేది ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయాలి? నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుని చోటన ఏం చేయాలి? మనం కూర్చోనక. అపహాసులు కూర్చుని చోట మనం ఏం చేయకూడదు? కూర్చోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ కూర్చోవటం వల్ల ఎన్నో నష్టాలు కొని తెచ్చుకునే వారికి ఉంటాం. వాళ్ళు ప్రభువుని ఎరగరు, వాళ్ళు లోకానుసారంగా జీవిస్తారు, లోకానుసారమైన మాటలు వస్తాయి. అందువల్ల మనం ఏంటంటే ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. అందుకని మన పనేదో మనం చూసుకుంటూ దేవుడి వాక్యం చదువుకుంటూ దేవుడి పాటలు వినుకుంటూ మనం ముందుకు సాగాలి. అంతగా నువ్వు చెప్పాలనుకుంటే దేవుడి మాటలో ఇతరులతో చెప్పు, అంతే తప్ప వాడి మాటలు వినుకుంటా నువ్వు కూర్చున్నావు అంటే సాతాను ఏమైద్ది మనని
వెంబడించేదిగా ఉంటుంది. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చొని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. నువ్వు వాక్యం చదువుకో, ధ్యానించుకో, అప్పుడు నువ్వు ధన్యుడు ధన్యురాలు అవుతావు. అది దేవుడు చెప్పే వాగ్దానం. అందుకనే మన చూడండి, ఆలోచన ద్వారా వంచన అంటే మోసము. ప్రియమైన మొదట మన ఎలా మోసం చేస్తారంటే మాటల ద్వారా మోసం చేస్తారు. రెండోది మనకి ఆలోచనల ద్వారా మోసము చేసి మనం నష్టపోయేవారిగా ఉంటాం. తర్వాత మూడో అనుభవం ఎలా మోసం చేస్తారు అంటే సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయము చూడండి 6వ వచనం. అది చూసారా, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు అంటే చూడండి లెక్కలేని ముద్దులు పెట్టి. ముద్దులతో వంచన. ఒక వ్యక్తి ముద్దు పెట్టి ఏం చేశాడు? చూసారా, ముద్దు పెట్టి ఇస్కరియోతు యోధ యేసు ప్రభువారినే అప్పగిస్తూ వచ్చాడు. అలాగే నిజంగా నీ పగవాడు, నీకు శత్రువుగా ఉన్న వ్యక్తి, నీవంటే గిట్టిన వ్యక్తి ఏం చేస్తాడంటే నిన్ను, అది నిజమైన స్నేహితుడు కాదు, నిన్ను ఏదో ఇది చేయాలని. చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభువారు చెప్పారు, మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయములు చేస్తాడట. నీ మేలు కోరేవాడు ఏం చేస్తాడంటే నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ, ఏదైనా పొరపాటు చేసినప్పుడు కానీ ఏం చేస్తాడో గద్దిస్తాడు. రే, నువ్వు చేసే తప్పు, అది చేస్తాం వల్ల నువ్వు నష్టపోతావు, అలా చెయ్యమాకు, అది కరెక్ట్ కాదని గద్దిస్తాడు. అదే ఉచిత స్నేహితుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అబ్బా, నువ్వు చేసింది నిజమైన పని, నువ్వు నీకంటే గొప్పవాడు ఎవరు లేరు, అసలు నువ్వే చేస్తే ఎవ్వరు చేయలేదు ఈ పని అని ముద్దులు పెట్టుకుంటా నిన్ను పొగుడుతాడు. పొగిడిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఇంకా పాపంలోకి వెళ్ళిపోయారు. ప్రియమంది ఏం బిడ్డారా? అందుకనే మనం చూడండి, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టు. అందుకనే చాలా జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రేమంది ఏం బిడ్డారా, జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అలాగే మనం ఇంకొక వచనాన్ని చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 27వ వచనం. 5:27 అది ఇక్కడ చూశారంటే, పంజరము పెట్టెలతో నిండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అగుదు. చూసారా ప్రియమైన దేవుడు, ఇతరులు మోసగించడం ద్వారా వారు ధనం సంపాదించుకుంటారు. చాలామంది ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారంటే ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించుకునే వారుగా ఉంటున్నారు. హృదయ వంచన చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. ఇది ఎలాగుంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే చూడండి, పంజరము పెట్లతో నిండి ఉన్నట్లుగా, పంజరం ఆ పెట్లతో ఎలా నిండి ఉంటుందో చూడండి, వారి ఇళ్ళు ఎలా ఉంటాయి అట? కపటముతో నిండి ఉంటాయి. అంటే ఎవరిని మోసం చేద్దామా, ఎవరి దగ్గర ఎలా చేద్దామా అని సహాయం చేసేది బదులు మోసం చేసి ఎక్కువగా ఈ లోకంలో ఎక్కువ మంది అంటే బయట చాలామంది ఆ విధంగా ఉండి ఎక్కువగా వారు డబ్బు వాళ్ళు కష్టపడరు, మోసం చేసి ఎక్కువ సంపాదించడానికి ఇష్టపడే వారు ఉంటారు. ప్రియమంది ఉంటారు. అందుకనే హృదయ వంచన అన్నమాట, ఇది హృదయ వంచన. అందుకనే ఎక్కువగా మోసం చేస్తారు. ఇతరులు మోసగించడం ద్వారా వారు ధనవంతులు అయ్యేవారుగా ఉంటారు. చూడండి ప్రియమంది ఏం బిడ్డారా, చాలామంది ధనవంతులు, నీకు అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా, అది ఇప్పిస్తా అనేసి మోసం చేసి నేనేం చేస్తారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు కదా. ప్రియమంది ఏం బిడ్డారా, ఇలాగ రకరకాల పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం లోకంలో. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. మనము ఎలాంటి వారు అంటే పౌరుల నిష్కంపల వారు. మనకేం తెలియదు, మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలని నమ్ముతాం గబుక్కన. అందుకని ప్రభువారు ఏమన్నారంటే కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు, మాటల ద్వారా నీకు వంచన జరిగింది జాగ్రత్త, నిన్ను మోసం చేస్తారు జాగ్రత్త.
ఆలోచన ద్వారా నిన్ను మోసం చేస్తారు, జాగ్రత్త. నీకు ఆలోచనలు చెప్తారు, లేనిపోయిన ఆలోచన చెప్పి నిన్ను మోసం చేస్తారు, జాగ్రత్త. తర్వాత ముద్దులు పెట్టి నిన్ను మోసం చేస్తారు, జాగ్రత్త. అంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ముద్దులు పెట్టడం అంటే ఎక్కువగా ప్రేమించి నిన్ను అలాగా మోసం చేసేవారుగా ఉంటారు. తర్వాత హృదయ వంచన, కపట వంచనలో పడేవారుగా, ఇతరుల మోసం చేయడం ద్వారా వారు డబ్బు సంపాదించుకునే వారుగా ఉంటారు. నీతో అయ్యి చేపిస్తారు, వాళ్ళు మాత్రం ఏం చేయరు, వాళ్ళు అది సంపాదించుకుంటారు, నీ దగ్గర నుండి వాళ్ళు తీసుకునే వారిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మధ్యలోనే మీరు ఒక సంఘటన వినే ఉంటారు, విన్నారా? 5-6 తారీఖుల్లో అమెరికాలో ఒక ప్రాంతము వాళ్ళందరూ కూడా టాలీవుడ్ అంటే సినిమా హీరోలు, హీరోయిన్లు వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. చక్కని పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళందరూ అవార్డ్స్ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, చక్కగా అక్క యూట్యూబ్ బాగానే ఫాలో అవుతున్నట్టు చూసారా వార్తల్లో? వెరీ గుడ్. వార్తలు ఎక్కువ వస్తుంది. అవునవును. అయితే ఏమైందంటే, చక్కగా వాళ్ళు ఏం చేశారంటే ఆ మీటింగ్ పెట్టుకొని మీ అందరికి ఇక్కడున్న హీరోయిన్లు అందరికీ, ప్రజలందరికీ కూడా పెద్ద మీటింగ్ అంట. చాలామంది జనం వచ్చారు. ఆ అమెరికాలోనే ఆ సిటీ చాలా ఐశ్వర్యవంతులు గల సిటీ అన్నమాట. చాలా అందమైన దేశం, చాలా మంచి పట్టణం. అది చాలా ఖరీదైన బిల్డింగులు అన్నమాట, ఖరీదైన కార్లు, చాలామంది నివసిస్తున్న ఏరియా అది. ఆ ఏరియాలో మీటింగ్స్ పెడుతూ వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, ఒక బోర్డు పెడుతూ వచ్చారు, మీరందరూ కూడా నిజంగా హీరోలు, ఏ హీరో ఇష్టమో వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి, చెప్పండి అని అంటే, అందరూ కూడా 11% మాత్రం అందరూ కూడా నాకు ఆ హీరో అంటే ఇష్టం, ఈ హీరో అంటే ఇష్టం, ఈ హీరో అంటే ఇష్టం అని చేతులు ఎత్తారు హీరోల గురించి. మరి రెండో గ్రూప్ ఏంటంటే, నాకు తల్లిదండ్రులు అంటే ఇష్టమని వాళ్ళు కొంతమందికి చేతులు ఎత్తారట. మరి దేవుడు అంటే ఎవరు చేతులు ఎత్తట్లేదట, దేవుడు ఎవరికంటే ఇష్టం లేదట. అప్పుడు దానికి 3వ స్థానం వచ్చింది, హీరోలకేమో 11వ స్థానం వచ్చింది, దేవుడికి ఏమో వచ్చింది తెలుసా? 0 వచ్చింది. 0 వచ్చి దేవుడు లేని ప్రాంతము అని ప్రకటిస్తూ వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యారు. అర్థమైందండి? గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళు ఇంకొకటి కూడా అక్కడ ఆ ప్రభుత్వం ఏం చేశారంటే, పెళ్ళిళ్ళు అవ్వకుండానే పాపం చేయొచ్చు, పాప సంబంధంగా జీవించవచ్చు అని ప్రకటన కూడా అక్కడ జారీ చేశారట. దేవుడు చూశాడు, 160 కిలోమీటర్ల వేగంతో వేడి గాలిని వీచాడు ఆ ప్రాంతం మీదకి. 160 కిలోమీటర్ల వేగంతో ఏమిలా తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, అసలు బిల్డింగులు అక్కడ ఉన్న వారంతా ఏంటంటే చెక్కతో తయారు చేసుకుంటారు బిల్డింగులన్నీ. ఏమి లేదండి, గొప్ప కోటిస్తున్న బిల్డింగులు, కార్లు అన్నీ బూడిదైపోయాయి. ఊరంతా తగలబడిపోయింది. ఇంకా మండుతూనే ఉంది, నిజమే, ఇంకా మండుతూనే ఉంది. కానీ ఏమేమి కాలేదో తెలుసా? క్రైస్తవుని ఇల్లులో ముట్టుకోవాలి అగ్ని, దేవుడి చర్చిని ముట్టుకోవాలా, సిలువనే ముట్టుకోవాలా, అవి కాలేదట, అన్నీ కాలిపోయింది. దేవుడు అంటే నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టండి. ఈ రోజున వెంటనే తీర్పు జరిగిపోతుంది, ఇదివరకులా కాదు. దేవుడి మీద ఏమన్నా అన్నామంటే వెంటనే తీర్పు జరుగుతుంది. ఒక వ్యక్తి సువార్త చేస్తున్నాడు, కరపత్రాలు ఇస్తున్నాడు, ఒక వ్యక్తి వెళ్తున్నాడు, అన్న ఇదిగన్నా దేవుడి పత్రం చదువుకంటే తీసుకొని ఇసిరేసి అతను కొట్టి అతను కిందకు తోసేస్తాడు, కిందకి నెట్టేసి వెళ్తుంటాడు. దేవుడా ఇదేం తిట్టుకుంటూ వెళ్తుంటాడు. వెళ్ళి 4 అడుగులు ఎత్తాడు, 4 అడుగులు దెబ్బ కింద పడిపోతాడు. ఎక్కువ రోజులు కాదు, వెంటనే అక్కడే పడిపోతాడు. మళ్ళీ కింద పడి కరపత్రాలు లేకుండా అతను వెళ్ళి లేపాడు, అక్కడే ఇదైపోయాడు. ఇక మామూలుగా లేదండి. ఇప్పుడు దేవుడి తీర్పు అతి సమీపంగా ఉంది. మనం ఎవరిని భయపెట్టాలని కాదు ఈ మాట చెప్పేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భయంకరం. వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు లేని దేశం మాది, మేమంతా ధనికులు, మాకంటే ఇంకెవ్వరు లేరు, అది మేము ఎంతో ధనవంతులు, మేము గొప్పవారం, మేము అందసందాలం కలిగిన వారం, హీరోయిన్లు అని గొప్పగా మురిసిపోయి అందరు చప్పట్లు కొట్టారు. దేవుడికి 0 రాంగంలోనే చప్పట్లు కొట్టారట. వాళ్ళ ఇళ్ళన్నీ మొదట కాలిపోయింది, మొత్తం బుక్ అయిపోయింది. ఆ ఊడిదే
ఏమి లేదు. ఒక వ్యక్తి ఏడుచుకుంటూ సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడి జోలికి వస్తే మామూలుగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున హృదయ ఆలోచన అనేది చాలా భయంకరమైనది. వీళ్ళందరూ కూడా ఇతరులు మోసగించడం ద్వారా వారు ధనవంతులు అయ్యేవారుగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేత. లాస్ట్ మాట ఏంటంటే మార్కు రాసిన సువార్త, ఇది తెలిసిన విషయమే. మార్కు రాసిన సువార్త, ఈ మాట చదువుకున్న చూడండి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. 7:22. ఇక్కడ మనం చూస్తున్న హృదయ ఆలోచన ఎలా ఉంటుందంటే, హృదయ వంచన ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రభువారు చెప్తూ వస్తున్నారు. ఏం చెప్పారంటే 7:22లో నరహంతకులు, వ్యభిచారులు, లోభములను, చెడుతనమును, కృత్యమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. నాకు ఆ ప్రాంతం కాలిపోయినప్పుడు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒక రాజు దగ్గరగా ప్రజలందరూ వస్తారు. ప్రజలందరూ వచ్చి ఆయన పొగుడుతూ కొన్ని మాటలు చెప్తారు. మాటలు చెప్పిన వెంటనే ఆ రాజు కూడా ఏం చేస్తాడో ఉప్పొంగిపోతాడు. అబ్బా, కాలు ఎగరేస్తాడు. మీరే దేవుడు, ఇక మీకంటే గొప్పవాళ్ళు లేరు, అది అంటే నేనే గొప్పగా ఫీల్ అవుతాడు. వెంటనే దేవుని యొక్క దూత వచ్చి ఏం చేసింది, తల మీద ఒక్క ముట్టికి వేసింది. అంతే, దెబ్బకి అక్కడికక్కడే పురుగులు పడి చచ్చిపోయాడు. అర్థమైందండి. కొత్త నిబంధన గ్రంథంలోని యేసు ప్రభువు జీవించిన కాలంలో జరిగిన సంఘటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా హృదయ ఆలోచన ఎంతో కఠినమైనదిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాపములు ఎలాగున్నాయో ఇక్కడ ప్రభువు లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు చూడండి, జాగ్రత్తలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతములు, కృత్యములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డారా, హృదయ ఆలోచన మరి మోసముతో నిండి ఉన్నది. నీ హృదయ ఆలోచన దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే, ప్రభుకి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే, ప్రభు దగ్గర నీ హృదయాన్ని తెరిచినట్లయితే, ప్రభు నీ హృదయంలో ఉన్న పాప క్రియలన్నింటినీ కూడా తీసివేసి, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అవన్నీ తీసివేసి ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. నీ హృదయంలో ఆలోచనలు ప్రభుకి వ్యతిరేకంగా ఎన్ని ఉన్నట్టయితే నువ్వు ఎంతకాలము ఒకళ్ళ దేవుని మందిరానికి వచ్చినా రేపొద్దున నరకానికే. ప్రియమైన దేవుని బిడ్డారా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు అన్నారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా, మన హృదయము దేవునికి ఇష్టంగా ఉందా ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా? మన మాటలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం ఇతరులను ప్రేమించే విధానం ఎలా ఉంది? మరి మన హృదయంలో ఆలోచన వంచన ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర మనం తీర్మానం చేసుకునే వారిగా మనం ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్న. ప్రభా, నిజంగా ఒకప్పుడు నేను మాటలతో ఎన్నోసార్లు ఇలా చేసిన వ్యక్తిని మోసపోయాను, మోసం చేశాను, నన్ను క్షమించండి. కానీ ఈ రోజున మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆలోచన మరి ద్వారా నేను కూడా ఎన్నోసార్లు దుష్టుల ఆలోచకున్నాడు, ఒక పాపల మార్గం, నేను ఒక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక దివారాత్రము నా వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలం ఎవరన్నా నాటబడిన చెట్టు వల్ల పచ్చగా ఉంటుంది. ఆ చెట్టు ఎట్టుంటుంది? కాలం పక్కన చెట్టు ఎట్టుంటుందండి? పచ్చగా ఉంటుంది. ఎప్పుడు కాయలో ఎప్పుడు ఫలభరితమైన జీవితం ఇస్తాడు దేవుడు. అలాంటి జీవితం కావాలి అంటే మనం అన్నీ కూడా సరిచేయబడి దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకొని దేవుడికి ఇష్టమైన బిడ్డగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని మన ఆలోచనలు, మన మాటలు, మరి మనము ఇతరులు ప్రేమించే విధానము, మన హృదయంలో ఉన్న ఆలోచనలు, తలంపులు, ఇవన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు దగ్గర మన బలలో చేవేసేవారు ఉందాం. దేవుడు ఇచ్చిన వాక్యము దేవుడు
దీవించునుగాక. ఒకసారి మోకరించండి. మోకరించి మనము